ఫ్రెండ్స్ పాటల దేవత వెళ్ళిపోయింది. అయితే తన చివరి రోజుల్లో జానకమ్మ గారు మైసూర్‌లోని ఫార్మ్ హౌస్‌లో ఎందుకున్నారు? ఆ ఫార్మ్ హౌస్ ఎవరిది? జానకమ్మ గారి వీలునామాలో ఏముంది? అసలు ఈ వీరాభిమాని నవీన్ ఎవరు? అనేవి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అసలు నవీన్ అనే ఇతను తన చిన్ననాటి నుంచే జానకమ్మ గారికి వీరాభిమాని. తన చిన్నతనం నుంచి ప్రతి సంవత్సరం జానకమ్మ గారి పుట్టినరోజుకి ఆమెను ఆమెను కలిసి శుభాకాంక్షలు చెప్తుండేవాడు. అలాగే పెద్దయిన తర్వాత ఎస్ జానకమ్మ ఫౌండేషన్‌ని తన సొంత డబ్బులతో గత కొంతకాలంగా నిర్వహిస్తున్నాడు. కన్నడ మీడియాలో జానకమ్మ గారి ఆస్తిలో 10% జానకమ్మ ఫౌండేషన్‌కి చెందాలని రాసినట్టు, అది నవీనే కావాలని చేసినట్టు ప్రచారం జరుగుతుంది. నిజ ఇదంతా తెలిసిన నవీన్ చాలా బాధపడ్డాడు. నా అభిమానానికి విలువ కడుతున్నారు అని వాపోయాడు. జానకమ్మ గారికి హైదరాబాద్‌లో ఒక విలాసవంతమైన విల్లా మరియు కొన్ని ఆస్తులు, బెంగుళూరులో చాలా ఆస్తులు, చెన్నైలో కొన్ని స్థలాలు, ఇలా 600,00,00,000 వరకు ఆమెకి ఆస్తి ఉంది. ఈ ఆస్తి అంతటికి తన చిన్న మనవరాలు అప్సర వైద్యుల మాత్రమే వారసురాలు. జానకమ్మ గారు తనకొక చివరి కోరిక ఉందని, అది తన కుమారుడైన మురళీకృష్ణ జ్ఞాపకార్థం ఒక మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించాలని అనుకునేవారట. ఒకవేళ నేను మరణిస్తే నా అంత్యక్రియలు ఈ ఫార్మ్ హౌస్‌లోనే చెయ్యాలని తన డైరీలో రాసుకున్నారట. జానకమ్మ గారు 9 ఏళ్ల వయసులోనే మొదటి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆమెకు 4 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 33 స్టేట్ అవార్డ్స్, మైసూర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించాయి. జానకమ్మ గారు తన గాత్రంలో ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఎమోషన్స్ గాని ఎంతో చక్కగా పలికించేవారు. దానికి ఉదాహరణే 'గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన' అనే పాట. ఆ పాటలో ఒక చిన్న పిల్లవాడి గొంతును, 16 ఏళ్ల వయసు సినిమాలోని ఒక పాటలో ఒక ముసలామె గొంతును ఆమె ఎంతో చక్కగా అనుకరించారు. సుశీలమ్మ గారు కూడా 'జానకిలా నేను గొంతులు మార్చి పాడలేను. ఒక మగవాళ్ళ గొంతును కూడా ఆమె చక్కగా అనుకరించి పాడగలదు' అని ఆమెను ఎంతో ప్రశంసించారు. జానకమ్మ గారు తన కెరియర్‌లో ఎంఎస్ విశ్వనాథ్, కెవి మహదేవన్, ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్, ఏఆర్ రెహమాన్ ఇలా 5 తరాల సంగీత దర్శకులతో పనిచేశారు. పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి వారితో ఎక్కువగా ఆమె పాటలు పాడారు. 20 భాషల్లో 48,000 పాటలు పాడారు. ఈ రికార్డ్ ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆమె కెరియర్‌లో ఇంత సక్సెస్‌లో ఉంటే, ఆమె జీవితంలో ఎన్నో విషాదాల్ని ఎదుర్కొన్నారు. ప్రాణంగా ప్రేమించిన భర్త చనిపోవడం, తర్వాత తన మొదటి మనవరాలు, అంటే పెద్ద మనవరాలు ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోవడం, తన కొడుకు విడాకులు, చివరగా తన కొడుకు మరణం ఆమెను చాలా కృంగదీశాయి. జానకమ్మ గారు మొదట్నించి కూడా నుదుటిన పెద్ద బొట్టుతో, పట్టు చీరతో నిండుగా, హుందాగా ఉండేవారు. భర్త చనిపోయిన నాటి నుంచి తెల్ల చీరలో, నుదుటిన విభూదితో కనిపించేవారు. తెలుగువారైన మన జానకమ్మ గారికి మన తెలుగు ఇండస్ట్రీ నిజంగా విలువ ఇచ్చిందా? ఆమెకి సరిపడిన గౌరవం దక్కిందా అంటే, నా ఉద్దేశంలో లేదనే అనుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సులు ఇవ్వకపోతే ఆమెను ఆపగలరా? ఆమె టాలెంట్‌ని అడ్డుకోగలరా? ఏ భాషలో పాడినా ఆమె ఆ భాషలోనే పుట్టారేమో అనిపించేంతలాగా ఆమె ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. మలయాళీ సాంగ్స్ అయితే మలయాళీ వాళ్ళు ఆమె నిజంగానే మలయాళీ అనుకునేవారు. అంత స్పష్టంగా పలుకుతారనమాట ఆమె ఏ లాంగ్వేజ్ అయినా. కన్నడ అయితే ఆమె కర్ణాటకలో పుట్టిన ఆమె అనే ఇప్పటికీ అనుకుంటూ ఉంటారట. ఇదిలా ఉండగా 2013లో ఆమెకి పద్మభూషణ్ ప్రకటించారు. కానీ ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించారు. అది ఆమె అహంకారం కాదు. ఆమె అప్పటికే ఎన్నో వేల సాంగ్స్ పాడారు. ఆమెకి అప్పటికే ఆ అవార్డ్ రావాల్సుంది. నిజానికి ఆమెకి భారతరత్న అవార్డ్ ఇవ్వాలి. జానకమ్మ గారు మలయాళీ, ఒరియాలో అయితే చాలా మంచి మంచి పాటలు చాలా ఎక్కువ పాడారట కూడా. కర్ణాటక ప్రజలు అపారమైన అభిమానాన్ని చూపిచ్చారు. కర్ణాటక ప్రభుత్వం ఫుల్ స్టేట్ హానర్స్‌తో ఆమెకు వీడ్కోలు పలికారు. నిజంగా ఆమె ఒక నేషనల్ ట్రెజర్. ఇలాంటి లెజెండ్స్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు గాని, జానకి గారు గాని, సుశీలమ్మ గారు గాని, ఇలాంటి లెజెండ్స్ ఉన్న టైంలోని మనం ఉన్నామంటే, అది మనం చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు. జానకమ్మ గారు చివరగా 'రఘువరన్ బీటెక్' తమిళ్‌లో ఒక సాంగ్ పాడారు. జానకమ్మ గారికి తెలుగు ఇండస్ట్రీ నుంచి సరైన గౌరవం దక్కలేదనే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.